బోర్డు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. నేను మీ పవన్. హైదరాబాద్లో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కవాడిగూడలో అయితే కన్న కూతురే తండ్రిని తల్లితో కలిసి చంపడం జరిగింది. సో ప్రస్తుతం మనం ఆ ఇంటి దగ్గరే ఉన్నాము. సో ఇంట్లో అయితే చాలామంది ఆ బాధలో ఉన్నారు. కానీ మీకు అయితే అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా జరిగింది అనే విషయాన్ని అయితే నేను డెఫినెట్గా ఇక్కడ ఉన్న వాళ్ళతో అడిగి తర్వాత ఆ వివరాలన్నీ నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అన్న నమస్కారం. అన్న చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది, ఇన్సిడెంట్ ఏమైంది, ఆయన పేరేంటి? సెక్యూరిటీ గార్డ్. ఆయన సెక్యూరిటీ గార్డ్ చేస్తాడు. ఆయన డ్యూటీ ఇల్లు అంతే. ఆ డ్యూటీ బట్టలు కూడా ఇప్పాడు. అట్లాంటివన్నీ ఘోరంగా చంపడం. ఎందుకన్నా ఏమైంది అసలు ఇన్సిడెంట్? ఎందుకని వాళ్ళ మధ్య వాళ్ళ పెద్ద కూతురు ముస్లిం ఆయనని ఉంచుకున్నది. పెళ్లి కాలేదా ఆమెకి? ఆ పెళ్ళి అయింది, ముస్లిం ఆయన ఉంచుకుంది. ఇంటికి తీసుకొని వచ్చింది. తల్లి బిడ్డ ముస్లిం ఆయన ముగ్గురు కలిసి చంపేశారు. మీరు అంటే ఈ టైంలో ఇంట్లో ఎవరు లేరా అప్పుడు? అంటే ఇప్పుడు మరి పెద్ద ఆమె భర్త ఎక్కడికి వెళ్ళాడన్నా? పెద్ద భర్త మాకు తెలియదు. ఆయన లేడు. లేని తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకుంది ఈ విధంగా, అక్రమ సంబంధం. మరి కన్న తల్లి ఎలా సపోర్ట్ చేసిందన్న దీనికి? ఆమెకు తెలియదు, చేసుకున్న భార్యకు తెలియాలి. ఆయన ఏం తెలుసా, డ్యూటీకి పోతాడు, 2 చేతుల కళ్ళు తెచ్చుకుంటాడు, తాగుతాడు, పండుకుంటాడు, అంతే. ఆయన తెలిసింది. ఎప్పుడు జరిగింది అసలు ఇన్సిడెంట్? 1 o'clock జరిగింది, నైట్. మరి అంటే తాగే టైంలో అంటే ఎట్లా పరిస్థితి? మరి మందులో ఏదో స్లీపింగ్ టాబ్లెట్స్ పెట్టి కళ్ళులో ఇచ్చినాను అంటున్నారు. తాడేసారు. తాడేసినాక సచ్చిండా బతికిండా లేని చెప్పి మళ్ళీ చాకుతోడు పోసేసారు. తర్వాత మళ్ళీ మూవీకి వెళ్ళారని కూడా చెప్తున్నారు. అవన్నీ లేదు, తప్పు మాటలు. అంటే వాళ్ళు ఆయన చంపేసి సినిమాకి వెళ్ళి వచ్చినారు అని చెప్పి చెప్తున్నారు. అంటే చెర్లో పడేసినా కలిసి మూవీకి వెళ్ళొచ్చు, తప్పు లేదండి. ఏముంది, టికెట్లు చూపిస్తారు, మేము సెకండ్ షో పోయినామని. దాంట్లో ఏముంది కారణం? మొత్తానికి ఇంతకు ముందు ఏమన్నా గొడవలు జరగడం కానీ ఇవన్నీ తెలిసిన ఇక్కడ డైలీ వాళ్ళ భార్య పెట్టుకుంటూనే ఉంటది రోజు. వాళ్ళ భార్య ఏం చెప్తుందంటే నన్ను అనుమానిస్తున్నాడు, అందుకే ఈ విధంగా చేశాను అనే విధంగా చెప్తున్నాడు. ఆయన దగ్గర అనుమానం అనే గుణమే లేదు. ఆ గుణం లేదు ఆయన దగ్గర. ఆయన డ్యూటీ ఇల్లు అది తప్ప వేరే ఏ లేదు. సో ఆయన పని ఆయన చేసుకుంటారు, వచ్చేస్తారు, అంతే. ఇదంతా పెద్దమ్మాయి వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లనే దానికి అడ్డొస్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా జరిగింది కథ. సరే, అంటే ఏంటన్నా మరి ఇంటి పక్కనే మీ ఇంటి చుట్టుపక్కల ఇంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది, కన్న కూతురే చంపడము ఎలా అనిపిస్తుంది? నాకు బాధాకరం అనిపిస్తుంది. మీతో మంచిగా ఉండేదా ఆయన? ఎప్పుడు కల్పించినా నమస్తే అంటాడు, అదొకటే చాలు మర్యాద. చెప్పండి. మాత్రం వదిలొద్దు. వాళ్ళు ఎట్లయితే మా తమ్ముని చంపిర్రు అటు విధంగా వాళ్ళను చంపండి. వాళ్ళు షూట్ ఆర్డర్ చేస్తారా, ఏం చేస్తారో. మీరు అక్కన వాళ్ళనైతే వదిలొద్దు. మా తమ్ముని పెళ్ళాన్ని వదిలొద్దు, మా తమ్ముని పెద్ద బిడ్డని వదిలొద్దు, ఆ తురుకోడిని వదిలొద్దు. అంటే ఈ మధ్యలో ఎప్పుడన్నా ఫోన్ చేసి చెప్పడం జరిగిందమ్మా? మీకు ఏమన్నా షేర్ చేసుకోవడం జరిగిందా? ఇట్లా గొడవలు అవుతున్నాయి ఇట్లా ఇంట్లో? అక్క అని వస్తాడు, ఎప్పుడన్నా ఇంత అన్నం పెడితే తింటాడు, డ్యూటీ వాళ్ళు అక్క అంటాడు, అంతేగాని వాడి డ్యూటీ వాని ఇల్లు, వాడి డ్యూటీ వాని ఇల్లు. ఒక అలవాటు అంటే కళ్ళు తాగుతుంటాం, అంతే. వాళ్ళని మాత్రం వదలకుండి. మరి అంత మంచి వ్యక్తిని ఇంత దారుణంగా కన్న కూతురు భర్త, చాలా తప్పు కదా సార్, చెప్పండి. అడిగితే హాస్పిటల్ తీసుకుపోతున్నాం అన్నారంట. మాకైతే అసలు 12 వరకు చంపిందని కూడా మాకు అసలు వీళ్ళని నమ్ముతలేము. ఎవరు లేరమ్మా ఇంట్లో పరిస్థితులు? అంటే ఎవరు ఉండరా ఇక్కడ? కిరాయికి ఎవరైనా ఉంటే వాళ్ళని రానియరు, గెలవనియరు వాళ్ళు. ఇక ఇల్లు ఉంటారు, ఇక్కడ నుంచి వేగలేక వెళ్ళిపోయారు వాళ్ళు, వేగలేక. మరి ఏంటి మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? తమ్ముడిని అతి కిరాతంగా చంపడం జరిగింది మీ తమ్ముడిని. మాకు ఎలా న్యాయం కావాలంటే వాళ్ళైతే ఈ బస్సులకు రాదు సార్. వాళ్ళని విచిత్రంగా షూట్ ఆర్డర్ చేస్తారా, ఏం చేస్తారా మాకు కనిపించొద్దు. వాళ్ళు ఇక్కడ వస్తా కూడా బతకనేం సార్. చంపేసారు మొత్తానికి. ఏ విధంగా చంపిరో మాకు తెలియదు. మరి ఇంత ఘోరంగా అయితే చంపొద్దు, పగోళ్ళని కూడా చంపొద్దు.
ఇద్దరు తమ్ముళ్ళు, నాకు ఒక చెల్లె. పేరమ్మా ఆయన చనిపోయిన ఆయన తన పేరు? లింగం, ఒడ్లూరి లింగం మనసు. ఆమె భర్త భార్య పేరు ఏం పేరమ్మా చంపిన ఆమె పేరు? శారద. శారద. శారద శారద అలాగే వాళ్ళ కూతురు కలిసి ఇంకొక అతను ఉంచుకున్న అతను కలిసి ఉంచున్నాగా నా అతను తుర్కాయనంట సార్, నాకైతే పేరు ఆయన తెలియదు. ఇక్కడికి వచ్చినప్పుడు అంటే అడగలేదమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చాడు అది ఇది అని? తెలియదు సార్, మేము మా బ్యాక్ సైడ్ అక్కడ. ఓకే, మీరు ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ మేము ఎవరు, మా పనులేందో మేము పోతాము వస్తాం, మా చెల్లె కూడా పని చేస్తుంది, మాకు ఇవన్నీ తెలియదు. మేము ఇక్కడ దాకా అమ్మ ఉన్నప్పుడు వచ్చేట వాళ్ళం. మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయిండు, అసలు మేము వస్తలేదు, మాకు తెలియదు, ఇవన్నీ కథలే తెలియదు మాకు. సో డెఫినెట్లీ చేసిన వాళ్ళకైతే కఠిన శిక్షలు పడాలని పడాలా, పడాలి. అట్లా ఎవరు చెయ్యొద్దు కూడా, వీళ్ళకి పడితే అందరికి కూడా కొంచెం ఇదైతే. ఈ మధ్య కాలంలో అన్ని ఇలాంటి మర్డర్లే జరుగుతున్నాయి. అక్రమ సంబంధాలకి అలవాటు పడి కన్న తల్లిని తండ్రుల్ని చంపుకునే పరిస్థితి వస్తుందమ్మా. కానీ వాళ్ళని అయితే వదిలేదు తమ్మి, మీరు ఏం చేస్తారో కానీ వాళ్ళని ఇక్కడికి రావద్దు, వాళ్ళని తగిన శిక్ష చేయండి. ఉరి తీస్తారా, షూట్ ఆర్డర్ చేస్తారా, మీ చేతుల్లో ఉంది వాళ్ళ. ఒక్క విషయం అమ్మా, నాకు ఒక చిన్న డౌట్. మీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో భార్యని అనుమానిస్తున్నాడు అది ఇది అని చెప్పేసి ఆమె పేర్కొనడం జరిగింది. నిజంగానే ఆ విధంగా ఉందా మీకు తెలుస్తుంది కదా? మాటలు ఈయన అన్ని చెప్తుండు కదా, పక్క కిరాయికి ఉండిపోయిన బాబు. ఈయన చెప్పిన మాట మేము ఇక్కడ ఒక రోజు ఇప్పుడు వచ్చినాం, మళ్ళీ వెళ్తాం. అమ్మ ఉన్నప్పుడు పండగలకు బోనాలకి కానీ నాన్నకి ఏదన్నా నైవేద్యం పెట్టినప్పుడు వస్తుంటే పండగలు ఎప్పుడు కలుసుకుంటారు ఇక అంతే. బోనాల పండగకి అది కూడా అంతే. ఇక మేము ఇంకెప్పుడు రాము ఇక్కడికి. చనిపోయిన వ్యక్తి వాళ్ళ చిన్నల్లుడు అయితే ఉన్నారు, అంటే ఇద్దరు కూతుర్లు కదా, వీళ్ళు కూడా తక్కువగా రాకపోకలు అనేవి చాలా తక్కువ, వచ్చిన ఎప్పుడో పండగలప్పుడు కలుసుకుంటారు వెళ్తుంటారు. ఈ విషయం తెలిసిన తర్వాత అయితే వీళ్ళు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఈ విధంగా చేస్తారని. గతంలో చిన్న చిన్న గొడవలు అయితే ఉన్నాయిలే కానీ రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఎవరు అనుకుంటారు చెప్పండి ఫ్యామిలీలో ఎంత గొడవలు ఉన్నా కానీ ఈ విధంగా కర్కశంగా చంపి బయటపడేస్తారని చెప్పేసి. అసలు ముఖ్యంగా చిన్నల్లుడు ఏం మాట్లాడుతున్నారో అడిగి తెలుసుకుందాం. అన్నా నమస్తే. చెప్పండి అన్న, ఏంటి అసలు ఈ ఇన్సిడెంట్ మీకు ఎప్పుడు తెలిసింది, మీరు ఏమనుకున్నారు? మాకు ఇది ఇన్సిడెంట్ సోమవారం రోజు మధ్యాహ్నం తెలిసిందన్న. పిఎస్ వాళ్ళు ఇట్లా కంపెనీ నుంచి కాల్ చేసి క్యాబ్ గుర్తు పట్టి కంపెనీ నెంబర్ తీసుకొని కంపెనీ వాళ్ళు మా భార్య కాల్ చేసి ఫోటోలు పెట్టి మీ డాడీ అని కన్ఫర్మ్ చేసుకోమన్నారు. అలా డాడీ అని కన్ఫర్మ్ చేసుకోగానే అక్కడ పిఎస్ వాళ్ళు కాల్ చేసి గాంధీకి తీసుకొస్తున్నాము, బాడీని తీసుకొస్తున్నాము అక్కడ అంటే గాంధీలో చూసి కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇక్కడ చంపేసి తీసుకెళ్లి బాడీని పడేయడం జరిగింది. అది పోలీస్ వాళ్ళు మాకు చెప్పారు, ఇక్కడనే చంపేసి తీసుకెళ్లి బాడీని అక్కడ పడేయడం జరిగిందని, నైట్ తీసుకెళ్లి పడేయడం జరిగిందని చెప్పారు. అంటే ఇప్పుడు అక్కని కనుక్కున్నాను, పాప మా అక్క చెప్పలేకపోతుంది ఏ విధంగా పోలీస్ వాళ్ళు చెప్పారు, ఎలా చంపారు అని. మీకేమన్నా తెలుసా, మీకేమన్నా మాట్లాడారు? అంటే బట్ట నోట్లో పెట్టి మెత పెట్టడము, ముఖానికి మెత పెట్టడము, అది దాని తర్వాత అరవకుండా దాని తర్వాత తాడుతోని హ్యాంగింగ్ చేసిరని చెప్పి అని అయితే అన్నారు. మళ్ళీ సార్ వాళ్ళు ఇట్లా చూపించారు తాడుతో హ్యాంగింగ్ చేసింది అనేది. ఆయనని కార్లో తీసుకొని అక్కడికి వెళ్ళినాక అక్కడ చెరువు కట్ట అక్కడికి వెళ్ళినాక వీళ్ళని లేపనికి రాక అతన్ని గుంజుకెళ్లారు, అతన్ని మొత్తం గుంజుకెళ్ళి నీళ్ళల్లో పడేశారు ఆయనని. అది పోలీస్ వాళ్ళు చెప్పారు, అంటే మాకు అంత ఐడియా లేదు, పోలీస్ వాళ్ళే చెప్పారు ఇది మాకు. ఏంటన్నా అంటే గతంలో వీళ్ళకి ఇష్యూస్ జరుగుతున్నాయి అన్నారు, కానీ మీరు అనుకున్నారా ఈ విధంగా ఎంత జరుగుతుంది? నాకు వీళ్ళ చిన్నమ్మాయితో పెళ్ళి అయ్యి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ నుంచి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా నార్మల్ గొడవలు ఉండేవి, కొట్టుకునేటోళ్ళు తిట్టుకునేటోళ్ళు ఒకటే వాళ్ళు. ఎప్పుడైతే అదర్ పర్సన్ థర్డ్ పర్సన్ బయట ఒక జావేద్ అనే వ్యక్తి వచ్చిండో ఆ రొప్ప నుంచి వీళ్ళది ఏం నడుస్తుందో తెలియదు. అంటే నాకు ఏ రోజు ఫోన్ చేసేటోళ్ళు కాదు, మాట్లాడేటోళ్ళు కాదు వీళ్ళు నాతోనే. అంటే కమ్యూనికేషన్ లింగం గారు అనే వ్యక్తి కూడా ఎప్పుడు చెప్పుకునే వ్యక్తి కాదు అని అంటున్నారు. ఆయన ఎవరు ఏ కష్టాలు చెప్పుకోడు, ఆయన ఎవరికి ఏందో, ఆయన డ్యూటీ ఆయన ఇల్లు, ఆయన డ్యూటీ ఆయన ఇల్లే ఉంటది, కానీ ఆయన వేరే లోకం ఏమి ఉండదు ఆయనకి. మాకు ఎట్లా అంటే కమ్యూనికేషన్ గిట్లా ఎక్కువ ఏమి ఉండదు మాకు, ఆయనకి చాలా తక్కువ మాట్లాడేది. నేను నాది పార్షూటాలు ఉంటాను, కమ్యూనికేషన్ తక్కువ ఉండడం వల్ల మాకు ఇదంతా ఏం జరగలేక అంటే తెలుసుకోలేకపోయినాం మేము. ఆ రోజైనా వీళ్ళు చేసిన రోజు సండే రోజు ఇట్లా ఎవరికి ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు, ఎందుకంటే డోర్ పెట్టుకొని అన్ని లోపలనే వేసేసి తీదా నైట్ అయినాక తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. ఇది మొత్తం జావీద్ అనే వ్యక్తి మనీషా అనే ఆ మహిళని ఉంచుకోవడం, వీళ్ళ ఇద్దరు కలిసి ఉండడం కోసమే. మరి భార్య ఎలా సపోర్ట్ చేసిన, వీళ్ళిద్దరు అంటే సరే అక్రమ సంబంధంలో ఉన్నారు ఏదో అనుకోవచ్చు,
ఓకే సార్ మీరు అన్నట్టు కరెక్టే, కానీ అది నేనే షాకింగ్ లో ఉన్నా. అలా భార్య ఎలా సపోర్ట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇన్నేళ్ల నుంచి 5 years నుంచి పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్న కొద్దీ వాళ్ళు ఎప్పుడు కలిసే మంచిగా ఉండేవాళ్ళు. మళ్ళీ అదర్ పర్సన్ వచ్చినాక ఎందుకు ఇట్లా ఎందుకు చేసారు మాకే తెలియదు. అది వాళ్ళ మమ్మీని నేను చాలాసార్లు ఇప్పుడు కలిసిన ఇట్లా మాకు మంచిగా మాట్లాడేది వాళ్ళ మమ్మీ. తర్వాత ఈ వాళ్ళ మమ్మీ ఎందుకు ఇట్లా చేసింది, వాళ్ళ అక్క ఎందుకు ఇట్లా చేసింది, ఆడొచ్చి ఎందుకు ఇట్లా చేసిరు అనేది అదే మాకు పోలీసులు చెప్పేదాకా సత్యం మాకు తెలియదు. మొత్తానికి ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు అన్న? ఇప్పుడు చిన్నల్లుడు అంటే ఇప్పుడు మీరే ఆ కుటుంబానికి పెద్దది. కుటుంబం అంటే ఇంకా ఇప్పుడు ఎవరు వాళ్ళే దుర్మార్గుల్లాగా చంపినారు. ఇప్పుడు ఈ అంత్యక్రియలకి ఇట్లా నేనే మొత్తం జరపడం జరిగింది. ఇంకోటి తను ఎంత అయితే అవస్థ పడ్డాడో దానికి ఫలితంగా వాళ్ళకి శిక్ష కంపల్సరీ అంతకన్నా ఎక్కువనే పడాలని కోరుకుంటున్నాను నేనైతే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి